పైన పరిస్థితి కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, మెటల్ అండ్ బ్యాంకింగ్ షేర్స్ కొంచెం డీలా పడ్డాయి. అలాగే మిక్స్డ్ ఇంటర్నేషనల్ ఈ ఈ సంకేతాలు కూడా ఇందుకు తోడవటంతో ఇది స్పష్టంగా కనిపించింది. హౌ అబౌట్ టుడే అండి, ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా నిన్న మనం మార్కెట్ ఏదైతే ప్రధానంగా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారో దాంట్లో నిఫ్టీలో మనం క్లియర్గా చెప్పాం 21,850 దగ్గర నుంచి నిన్న 9:30 ఈ టైంకి 21,850, 855 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 22,000 పైన మార్కెట్ సస్టైన్ అవనంత వరకు కూడా మార్కెట్లో ఒక మంచి కరెక్షన్ రావడానికి అవకాశం ఉందని చెప్పాం. అదే విధంగా మార్కెట్లో ఒక కరెక్షన్ అయితే తీసుకుని ఒక 300 నుంచి 400 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో ఒక బేరిష్ ట్రెండ్ అయితే చూడటం జరిగింది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న రోజున బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 45,500 దగ్గర నుంచి 45,000 బిలోనే మనకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. 45,800 దగ్గర నుంచి కూడా ఉన్నది. అది 45,800 దగ్గర నుంచి 44,800 వరకు సుమారుగా 900 నుంచి ఒక 1000 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో ఒక బేరిష్ ర్యాలీ చూడటం మనం నిన్న రోజున గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు విషయానికి వస్తే మీరు అడిగినట్టుగా మార్కెట్ ఇంకా కన్సాలిడేషన్ నుంచి బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజు ఎస్పెషల్లీ నిఫ్టీ అయితే ఏదైతే 21,600 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతే మనకి క్రూషియల్ పాయింట్ ఉంది. 21,600 బిలో ఫిబ్రవరి కాంట్రాక్ట్ కానీ ట్రేడ్ అవుతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి 21,800 పైన ట్రేడ్ అవనంత వరకు కూడా ఈ రోజున ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పటికి కూడా ఒక 100-150 పాయింట్లు, ఒక 700 నుంచి 750 or 800 వరకు కూడా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా అక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఎక్కువ మంది ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ బెట్ చేస్తుంటారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ విషయం చూసుకున్నట్టయితే 45,500 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. 45,500 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. ఇప్పుడు 45,200-250 వరకు కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికి కూడా మార్కెట్ లో అయితే 45,000 మార్క్ ని క్రాస్ చేసి మార్కెట్ కిందకి రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. రైట్. ఈరోజు గైనర్స్ చూస్తుంటే హీరో మోటార్స్, అలాగే దివి ల్యాబ్స్, కోల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, అంటే ఫార్మా, ఎనర్జీ సెక్టర్ యాజ్ వెల్ ఆటోమొబైల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ అనేది బాగా బాటమ్ అవుట్ నుంచి మార్కెట్లో ఉండటం వల్ల కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఫార్మా దాంట్లో ఇది ఒకటి కొంచెం ప్రోగ్రెస్ ఉంది. ఓవరాల్ గా ఫార్మా అంతా కూడా స్తబ్దంగా ఉన్నది ఈ రోజున. కానీ కొంచెం దివీస్ ల్యాబొరేటరీస్ ఒకటే కొంచెం ప్రోగ్రెస్ గా ఉన్నది. అయినప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో కరెక్షన్ వస్తే మాత్రం వీటిలో మనం ఈ రోజున ఇంట్రాడే బేస్ చేసుకుని వెళ్ళలేం. కానీ దివీస్ ల్యాబొరేటరీస్ ఏదైనా ఒక 3 to 6 months కి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక స్వింగ్ ట్రేడింగ్ లోకి మనకి దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3,700, 790 or 800 మధ్యలో ఏదైతే ట్రేడ్ అవుతుందో ఇది మంచి ప్రైస్ కానీ చెప్పుకోవచ్చు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి హీరో మోటార్స్ చెప్పారు. హీరో మోటార్స్ ఆల్రెడీ ఏదైతే గత 2 months గా నవంబర్ మిడ్ నుంచి కూడా ఏదైతే మనకి మార్కెట్ లో 3,100 రూపీస్ దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుని సుమారుగా 5,000 వరకు కూడా మార్కెట్ లో ఒక స్ట్రెచ్, అంటే సుమారుగా ఒక 40% మార్కెట్ లో ఒక 2-3 months లోనే బాగా స్పీడ్ గా ఎదిగినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏదైతే మార్కెట్ కరెక్షన్ గురైంది కాబట్టి కొంచెం భారీగా పట్టడం జరిగింది కాబట్టి ఒక రిట్రేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మార్కెట్ లో ఈ రోజు కొంచెం ప్లస్ లో ఉంది. అదేవిధంగా కోల్ ఇండియా వచ్చేటప్పటికి రిజల్ట్ ఓరియంటేషన్ కానీ లేకపోతే దీంతో చూసుకుంటే కన్సాలిడేషన్ లో నడుస్తుంది కాబట్టి కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా యాక్చువల్ గా ఈ రోజున సెక్టార్ లో అయితే చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. కానీ ఈ పాజిటివ్నెస్ సెకండ్ హాఫ్ వరకు ఉండే అవకాశం తక్కువగా ఉంది. మార్కెట్ అయితే మీరు చెప్పినట్టుగా ఐసిఐసిఐ బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంకు నిన్నటి రోజున భారీగా కరెక్షన్ గురైనాయి కాబట్టి కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ లో కొంచెం ఏది జస్ట్ ఒక 1%, 1.3% అప్ లో మనకి ట్రేడ్ అవుతుంది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కన్సాలిడేషన్ పొజిషన్ అనొచ్చు, ఇంకా టేక్ ఆఫ్ తీసుకునే పొజిషన్ అయితే లేదు. ఇంకా బైక్ ఏదైతే ఇంట్రాడే అయితే తప్ప ఇంట్రాడే కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బై సైడ్ ఉన్న స్టాక్స్ లో మనం అప్పుడే బెట్ చేయలేము. ఏదైతే ఒక బ్రేక్అవుట్ వస్తే ఇప్పుడు ఐసిఐసిఐ తీసుకుంటే ఏదైతే 10-10 ఇప్పుడు ఏదైతే ట్రేడ్ జరుగుతున్నదో దానిపైన మనకి ఏదైనా 10-20 పైన మనకి ట్రేడ్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా దీంతో పాటుగా యాక్సిస్ బ్యాంక్ కూడా సుమారుగా ఒక 1% ప్లస్ లో యాక్సిస్ బ్యాంక్ కూడా ట్రేడ్ అవుతుంది. కానీ ఈ రెండు కూడా కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉండే టేక్ ఆఫ్ తీసుకోవడానికి అంత అనుకూలంగా లేవు కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్ బేరిష్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం మనం బేరిష్ ట్రెండ్ లో ఉన్నటువంటి స్టాక్స్ విషయంలో చూసుకున్నట్టయితే స్టీల్ ఇండస్ట్రీ ఇవాళ ఎస్పెషల్లీ మెటల్స్ బాగా
కరెక్షన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. హిండాల్కో ఆల్రెడీ 10% పడింది అవును. కాబట్టి హిండాల్కో అన్ని గ్యాప్ డౌన్ లో ఉన్నాయి కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అట్లా దాంట్లో కాకుండా టాటా స్టీల్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, సెయిల్ కూడా రిజల్ట్ అంతా ఆశించిన విధంగా రాలేదు కాబట్టి సెయిల్ లో కూడా కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టాటా స్టీల్ మనం మొన్నటి నుంచి కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా కొంచెం కరెక్షన్ గురయ్యే ఈవెన్ జిందాల్ స్టీల్ కూడా ఏదో కరెక్షన్ గురైనట్టుందండి. జిందాల్, టాటా స్టీల్, అదాని. అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ జిందాల్ స్టీల్ అండ్ టాటా స్టీల్ ఈ కొంచెం మెటల్ ఇండస్ట్రీ అంతా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. కానీ ఇది ఏదైతే ఎస్పెషల్లీ టాటా స్టీల్ మార్కెట్ లో కరెక్షన్ ఉండబట్టి మార్కెట్ లో ఇది కరెక్షన్ గురైంది. 145 నుంచి 135 వరకు 10 రూపీస్ పడింది. కానీ సిస్టమేటిక్ గా ఒక సిప్ మోడల్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఒక ఎక్వైర్ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం, ఎక్యుమిలేట్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది 130 రూపీస్ దగ్గర నుంచి చాలా బెస్ట్ ప్రైస్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 97-98 దగ్గర నుంచి ఒకే స్ట్రెచ్ లో 3 మంత్స్ లో మనకి ఇది 140 వరకు కూడా ఆల్మోస్ట్ 40-50% వరకు పెరిగినటువంటి స్టాక్. ప్లస్ డిమాండ్ ఉన్న స్టాక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ ఎక్విప్మెంట్స్ దాంట్లో కూడా ప్రధానంగా ఉండే స్టాక్ కాబట్టి ఈ స్టాక్ కి మీరు సిస్టమేటిక్ గా అంటే అక్యుములేట్ చేసుకోగలిగితే మార్కెట్ ఎనీ డిప్ యూ కెన్ బై టాటా స్టీల్ అని చెప్పొచ్చు. మరి ఇంట్రాడే ట్రేడ్ విషయంలో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం స్టీల్ సెక్టర్ సంబంధించిన జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి చాలా బిగ్ స్కోప్ అయితే మొత్తం మెటల్ ఇండస్ట్రీయే అట్లా కనిపిస్తోందండి. మెటల్ ఇండస్ట్రీ అంతా ఈ రోజున ఇంకా మెటల్ ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనం జేఎస్డబ్ల్యూ స్టీలు, సెయిలు, జిందాల్ స్టీలు, అదేవిధంగా ఏపీఎల్ఏ అపోలో, అదేవిధంగా విఈడిఎల్ వేదాంత ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం, అదేవిధంగా వెల్ కార్పు, అదాని ఎంటర్ప్రైజెస్, టాటా స్టీలు, జిందాల్ స్టీలు, ఎన్ఎండిసి, హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా మెటల్ సెక్టర్ సంబంధించిన అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో మనం బాగా బెట్ చేసుకోదగ్గ స్టాక్స్ ఏంటంటే జిందాల్ స్టీల్, టాటా స్టీల్, ఏదైతే అదాని ఎంటర్ప్రైజెస్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు మనం ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే దాంట్లో ఒక లెవెల్ చూసుకుని సెల్ చేసుకుని సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఏదైతే కరెక్షన్ గురవుతుందో అప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికీ స్టాక్స్ టు బై అన్న నీడిప్ కనిపిస్తుందండి. విప్రో, ట్రెంట్, ఆస్ట్రోల్, వోల్టాస్ అండ్ ఇండియా మార్ట్. విప్రో ఏదైతే బాటమ్ అవుట్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఏదైతే 470 రూపీస్ దగ్గర నుంచి మనం చెప్తున్నామో 480-470 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది. దీన్ని అక్యుములేట్ చేసుకుని మీరు హోల్డ్ చేసుకోగలిగితే 3 to 6 months లో మనకి మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది విప్రో. అదేవిధంగా ట్రెంట్ అన్న స్టాక్ ని మనం ఆల్రెడీ ఏదైతే 1700 రూపీస్ దగ్గర నుంచి మనం దీన్ని రికమెండ్ చేస్తానున్నాం. ఈ రోజున ఇది సుమారుగా మనకి ఏదైతే 3800, 3900 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. దీన్ని సిస్టమేటిక్ గా మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే ట్రెంట్ అన్నది టాటా గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఒక ఆనుముత్యం కింద చెప్పుకోవచ్చు. దీని యొక్క బిజినెస్ మోడల్, దీని యొక్క ఎక్స్పాన్షన్ కూడా లాస్ట్ 4 years నుంచి, లాస్ట్ 3 years నుంచి, లాస్ట్ 2 years నుంచి కూడా 50% అండ్ 100% గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో స్మాల్ ఇన్వెస్టర్స్ అయినా సరే ప్రైస్ తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేసుకుంటే రేపొద్దున ఇది మార్కెట్ లో స్ప్లిట్ అయిన తర్వాత కూడా మంచి షేర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రాఫిట్స్ కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రతి ఇయర్ కూడా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తుంది. ఇది రీటైల్ సెక్టర్ సంబంధించిన స్టాక్ ఇది. వీళ్ళు ఫ్యాషన్ దానికి సంబంధించిన స్టోర్స్ అన్ని కూడా, రీటైల్ క్లాత్ సంబంధించిన స్టోర్స్ అన్ని కూడా ట్రెండ్. మూర్తి నాయుడు గారు ఒక కాలర్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారండి, ప్రకాష్ గారు ఏలూరు నుంచి. ప్రకాష్ గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. ప్రకాష్ గారు వినిపిస్తుందా? హలో ప్రకాష్ గారు. రైట్, కాల్ కట్ అయినట్టుంది. ట్రెంట్ అన్నది జూడియో అని మనకి రీటైల్ స్టోర్స్ లో రీటైల్ స్టోర్స్ లో రెడీమేడ్ క్లాత్ రీటైల్ స్టోర్స్ ని జూడియో అన్న స్టోర్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇట్లా స్పెషల్ యూనిక్ రెసిపీ కూడా ఉన్నది. యూఎస్పీ ఏంటంటే ఏదైనా సరే 1000 రూపీస్ లోపల ఉంటుంది వీళ్ళ దగ్గర. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్ బాగా పెరగడము, స్టోర్స్ అన్ని కూడా బాగా ఎక్స్పాండ్ చేయడము, ఎస్పెషల్లీ తెలంగాణలోనే సుమారుగా ఒక 100+ స్టోర్స్ ఉండటము, ఓవరాల్ గా చూసుకుంటే 500 స్టోర్స్ ఉండటము. ట్రెంట్ అన్న దానికి ఈ బిజినెస్ కి ఇంకా 2-3 years వరకు కూడా మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనం అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆస్ట్రాల్ అన్నది ఇది బ్లూ థ్రెడ్ పైప్ సంబంధించినటువంటి కంపెనీ. ఇది చాలా అంటే డెట్ ఫ్రీ కంపెనీ, మార్కెట్ లో కూడా మంచి మార్కెట్ స్కోప్ ఉన్నటువంటి కంపెనీ ఇది యాక్చువల్ గా ఏదైతే ఒక 3000 దగ్గర నుంచి కరెక్షన్ జరిగి 1800 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ 1900 దగ్గర ఉన్నది. ఇది మార్కెట్ లో అంటే హోల్డ్ చేసుకుని కెపాసిటీ ఉంటే 3 to 5 months కి మార్కెట్ లో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది.
నెక్స్ట్ వోల్టస్ అండి. వోల్టస్ వచ్చేప్పటికి మంచి 85.95 పాయింట్స్ తోటి రైజ్ కనిపిస్తుంది. వాల్టాస్ ఇప్పుడు 1078 రూపీస్ నడుస్తుంది. ఆల్రెడీ మనకి మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. యాక్చువల్గా డిసెంబర్ దగ్గర నుంచి ఇది టేక్ ఆఫ్ అయింది 850 రూపాయల దగ్గర నుంచి. మనకి ఇది నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఉన్నది కాబట్టి దీంట్లో కొంచెం వాల్టాస్ లో కొంచెం ఒక 3 మంత్స్ నుంచి 5 మంత్స్ వరకు కానీ వెయిట్ చేయగలిగితే దీంట్లో మనకి ఒక 25-30% వరకు కూడా ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉంది. ఆల్రెడీ ఏదైతే టేక్ ఆఫ్ అయింది కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ నుంచి ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇండియా మార్ట్ అండి. ఇండియా మార్ట్ అయితే గెయిన్ 46.15 పాయింట్స్ కనిపిస్తుంది. ఇండియా మార్ట్ వచ్చేటప్పటికి యాక్చువల్గా మనకి ఇది బాటమ్ అవుట్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ సుమారుగా 4,000, 3,500, 3,600 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి 2,400 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ ఇప్పుడు 2,600, 2,700 మధ్యలో నడుస్తుంది. ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయగలిగితే ఒక 6 మంత్స్ అలా హోల్డ్ చేయగలిగితే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి దీంట్లో కూడా మంచి ర్యాలీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ఈరోజు రికమెండేషన్స్ తర్వాత ఇవాళ ఎఫ్ఎంసీజీ గురించి ఎక్కడ మెన్షన్ కనిపించట్లేదు. వాట్ హ్యాపెండ్ అండి ఎఫ్ఎంసీజీకి? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ అన్ని కూడా చాలా స్తబ్దంగా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఒక ఐటీసీని బ్రిటానియా లాంటి కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే మెజారిటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్. డాబర్ కానీ మ్యారికో కానీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. జస్ట్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అదే ఐటీసీ, కోల్గేట్ పామోలిన్ ఇవన్నీ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి ఈ రోజున. కానీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అంత బుల్ రన్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎఫ్ఎంసీజీలో మామూలుగా సిప్ మోడల్ లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అయితే మామూలుగా మనం నిన్న చెప్పినట్టుగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, టాటా కన్జ్యూమర్ వీటిలో మనం బెట్ చేసుకోవచ్చు. ఐటీసీలో గట్టను మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంట్రాడేలో అయితే మాత్రం కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండడానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంది. సెకండ్ హాఫ్ లో ఏదైతే మార్కెట్ కొంచెం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉందో దానికి తగ్గట్టుగానే మార్కెట్ లో మనం డౌన్ ట్రెండ్ కి వచ్చే స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రైస్ ని సిప్ మోడల్ ఒక 2-3 బ్రేస్ లో మనం తీసుకోగలిగితే ఈ స్టాక్స్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఆటోమొబైల్ అండ్ ఇటు వచ్చేప్పటికండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెహికల్స్, ఆటోమొబైల్ సంబంధించిన ఒక హీరో హోండా మోటార్స్ తప్ప ఈ రోజున ఏ స్టాక్ కూడా పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు. ఏదైతే బజాజ్ అండ్ M&M నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే టాటా మోటార్స్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, మదర్సన్ సుమి కానీ అంటే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అండ్ సంబంధించిన అన్ని కూడా మార్కెట్ లో కొంచెం బేరిష్ ట్రెండ్ ఉంది. ఏదైతే మార్కెట్ లో ఒక సెంటిమెంట్, మార్కెట్ లో బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందన్న ఒక సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్ లో ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ ఆల్రెడీ నడిచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ వీక్ కూడా కొంచెం మార్కెట్ లో కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఏదన్నా కొంచెం 1 or 2 డేస్ ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం టేక్ ఆఫ్ అవుతున్నట్టుగా మనం దాన్ని రికగ్నైజ్ చేయలేము. మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొంచెం కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అది కూడా ఒకేసారి కాకుండా కొంచెం కన్సాలిడేషన్ అవుతూ కొంచెం మార్కెట్ లో ఒక నిఫ్టీ అయితే ఒక 100-150 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 500 నుంచి 800 పాయింట్స్ అలా స్టెప్ బై స్టెప్ మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అదే ఉండొచ్చేమో. ఇవి అంటే ఈ రోజు మామూలుగా ఇంకా సెల్లింగ్ సైడ్ గట్ట ఉండే స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించిన స్టాక్స్ కూడా ఏదైతే మదర్సన్ సుమి కానీ, అదేవిధంగా ఇవాళ ATGL అంటే ఏదైతే మన అదాని టోటల్ గ్రూప్ ఏదైతే అది ట్రేడ్ ఏదైతే గ్యాస్ ఉన్నదో LPG గ్యాస్ బాటిలింగ్ ఏదైతే ఉందో అదాని వాళ్ళది ATGL అది కూడా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ గురే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి LIC నిన్నటి రోజున మనకి మార్కెట్ లో భారీగా బాగా పెరిగి 1100 వరకు వెళ్ళిందో అది లాస్ట్ 3 డేస్ నుంచి కూడా LIC కూడా కరెక్షన్ లో ఉంది. ఇది కూడా కొంచెం కరెక్షన్ కి ఏదైతే 950-900 వరకు కూడా కరెక్షన్ కి వచ్చినా సరే మార్కెట్ లో దీన్ని కానీ సిస్టమేటిక్ గా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే LIC కూడా మంచి స్టాక్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పదగ్గ స్టాక్స్ లో LIC ఒకటి, టాటా స్టీల్ ఒకటి, అదేవిధంగా ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాంటి గట్ట మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చినా సరే మనం టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎలాంటి దాంట్లో బాటమ్స్ లోనూ ఒక 2-3 ప్రైస్ పెట్టుకుని మనం దాంట్లో ఎక్వైర్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఐటీస్ దానికి సంబంధించిన అయితే విప్రో మనం ఏదైతే 480 పైన మనం బై చేయమని చెప్తున్నామో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా విప్రో ఈ రోజు కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 508 రూపీస్ దగ్గర మనకి 510 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా గురించి ఇందాక చెప్పారండి, అంటే దివీస్ ఇది ఫార్మా సెక్టర్ సంబంధించి ఒక దివీస్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
యాక్చువల్గా అయితే ఈ రోజు అయితే ఫార్మా సెక్టర్ అయితే చాలా స్తబ్దంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైతే దివీస్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డిస్ ఏదైతే మనకి చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఉన్న దాంట్లో అండ్ డాక్టర్ రెడ్డిస్ ఇట్ హాస్ రిజిస్టర్డ్ ఏ ప్రాఫిట్ కదండి ఇటీవలే. ఎస్, యాక్చువల్ గా యుఎస్ ఎఫ్డిఐ ఒకటి ఉంటుంది వీళ్ళది రెగ్యులేటరీ కమిటీ. ఆ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే వీళ్ళ దగ్గర అన్ని కూడా నామ్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి రీసెంట్ గా క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అన్నది రెడ్డిస్ కి ఒక బూస్టింగ్ అనేది చెప్పొచ్చు రెడ్డిస్ కంపెనీకి. ఆ రెడ్డిస్ కూడా ఏదైతే మన ఆంధ్ర తెలంగాణ బేస్ లో ఎదుగుతున్న కంపెనీలో చూసుకున్నట్టయితే ఆ కంపెనీలో చూసుకుంటే రెడ్డిస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. రెడ్డిస్ అండ్ దివీస్ ఈ రెండాటిని కూడా మంచి స్కోప్ ఉన్నది. ఈ రోజు కూడా మనం దివీస్ ఏదైతే బాటమ్ అవుట్ నుంచి టేక్ ఆఫ్ అవుతుందో ఇక్కడ నుంచి ఎక్వైర్ చేసుకోవచ్చు అన్న విషయం చెప్తున్నాము. దివీస్, రెడ్డిస్, అరవిందో ఫార్మా ఈ మూడు కూడా ఈ రోజున బాగా ప్రోగ్రెస్ గానే ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్ లో. రైట్. ఒక కాలర్ ఒక క్వశ్చన్, ఇన్ఫ్రాకి సంబంధించి ఒక క్వశ్చన్ సార్. ఒక కాలర్ అడుగుతున్నారు, ఈ ప్రభుత్వ రంగానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్బిసిసి ఇది లాస్ట్ ఇయర్ ఇట్ హాస్ రిజిస్టర్డ్ 282% ప్రోగ్రెస్. గడిచిన 6 నెలల్లో 180% పైగా పెరిగింది. ఈ నెల వ్యవధిలో కూడా 45% పైగా పుంజుకుంది కదా. దీని పరిస్థితి ఏంటి, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది? యాక్చువల్గా ఎన్బిసిసి వాళ్ళు చెప్పినట్టుగానే ఏదైతే చాలా బాటమ్ అవుట్ నుంచి ఒక 25 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయల దగ్గర నుంచి ఒక 150 రూపాయల వరకు కూడా ఏదైతే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ జనవరిలో చూసుకున్నట్టయితే ఇది 40 రూపీస్ 37-40 రూపీస్ ఉన్న స్టాకు ఈ ఇయర్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 170 రూపీస్ ఉన్నది. అంటే దీంట్లో ఒక పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి మార్కెట్లో బాగా పెరిగింది. కానీ ఇక్కడ ఏదైతే అంత ప్రాఫిట్స్ వచ్చిందంత ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైతే ఒక 1 or 2 days వరుసగా మార్కెట్లో కరెక్షన్ జరుగుతుందో అక్కడ ఇంత పెద్ద భారీగా ప్రాఫిట్ వెళ్ళేదంత ప్రాఫిట్ బుకింగ్ అన్నది చాలా స్పీడ్ గా ఉంటుంది కాబట్టి మార్కెట్లో కరెక్షన్ ఉన్నది. ఇది యాక్చువల్ గా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే 125 నుంచి 110 మధ్యలో మళ్ళీ ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. మార్కెట్ లో ఏదైనా స్టాక్స్ హెవీగా ఉంటే ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు. 50% అబౌవ్ మీరు ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా బాటమ్ నుంచి వచ్చి మళ్ళీ టేక్ఆఫ్ అవుతున్నాం, టెక్నికల్ గా మళ్ళీ టేక్ఆఫ్ అవుతున్నాం తప్ప మార్కెట్ లో దీనికి ఫండమెంటల్స్ నీడ్స్ కంటే ఏమొచ్చినప్పటికీ కూడా మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఉండదు. టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడే దీంట్లో మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి టెక్నికల్ బ్రేక్అవుట్ చూసుకున్నట్టయితే జనవరిలో ఇది టెక్నికల్ బ్రేక్అవుట్ 93-95 దగ్గర వచ్చి ఇక్కడ 175 వరకు వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ లో ఒక 110-120 మధ్యలో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ దాంట్లో ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. అనదర్ క్వశ్చన్ అండి, స్టాక్ గురించి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎక్కువ వాటా ఉన్న స్టాక్ హజూర్ ముల్టీ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళకి మామూలుగా బ్రాడ్ వ్యూ ఉంటది మార్కెట్ లో ఏ స్టాక్ దాని మీద ఏ బిజినెస్ చేస్తుంది, దాంట్లో ప్రోగ్రెస్ ఏముంటది. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చాలా టాప్ మోస్ట్ రీసెర్చ్ చేసే పెడతారు కాబట్టి వాటికి వచ్చే ఆర్డర్స్ ఏమున్నాయి, వాటికి వచ్చే టెక్నాలజీ ఏమున్నది, వాళ్ళు ఏం చేస్తారు అన్న దాని మీద పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఎస్ దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ పెడతా ఉంటారు. అలాంటి వాటిలో మనం అంటే మరీ మన సిస్టమేటిక్ గా చేసే వాటిలో కాకుండా ఒక 5-10% మీరు అలాంటి వాటిలో బెట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వెరీ కాన్షియస్ గా మనం దాంట్లో ట్రేడ్ చేస్తూ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు ఆయన అడుగుతున్నది ఏంటంటే ఒక్క ఏడాది వ్యవధిలో 265% ప్రోగ్రెస్ రిజిస్టర్ చేసింది కదా అని. యాక్చువల్గా ఏంటంటే అలాంటి మనం ఎఫ్ఐఎస్ ఉన్నారు కాబట్టి మనం అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ దాని యొక్క క్యాపిటలైజేషన్ ఎంత ఉన్నది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్డ్ గా చూసుకుని దాని మీద మనం కూడా ఎంతో కొంత రీసెర్చ్ చేస్తే తప్ప మనం దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పలేము. కాబట్టి ఏంటంటే లాస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రెసివ్ గా ఉంది. కాబట్టి మీకు చాలా స్టాక్స్ ఎందుకు మన ఇండియన్ స్టాక్స్ చూసుకుంటే బిర్లా సాఫ్ట్ లాంటిది, లేకపోతే బిఎస్సీ లాంటిది, ఎంసెక్స్ లాంటిది 200%, 250% ప్రాఫిట్ వచ్చిన స్టాక్స్ చాలా ఉన్నాయి. బి సాఫ్ట్ అని బిర్లా సాఫ్ట్ అన్నది మనకి లాస్ట్ ఇయర్ మనకి ఇదే రోజుల్లో చూసుకున్నట్టయితే జనవరి లాస్ట్ ఇయర్ మనకి చూసుకున్నట్టయితే ఈ స్టాక్ వచ్చేటప్పటికి 250 రూపాయలు ఉన్న స్టాక్ ఈ రోజు చూసుకుంటే ఇది మనకి ఏదైతే బిర్లా స్టాక్ ఇది 1000 పైనే బి సాఫ్ట్ ఈ రోజు చూసుకుంటే 800 రూపీస్ 900 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ లో అంటే 2-3 times పెరిగినట్టే కదా. 250 రూపాయల దగ్గర నుంచి ఈ స్టాక్ మనకి లాస్ట్ జనవరిలో 250 రూపీస్ 300 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజు 900 వరకు పెరిగిందంటే అది ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, చాలా స్టాక్స్ ఆ విధంగా పెరిగాయి. లాస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్ చాలా ప్రోగ్రెసివ్ ఉంది కాబట్టి అదేవిధంగా ఎంసెక్స్ కానీ, బిఎస్సి కానీ, ట్రెంట్ కానీ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా చాలా ప్రోగ్రెసివ్ గా అదే మనకి ట్రెంట్ ఇందా చెప్పుకున్న స్టాక్స్ కూడా అదే కదా. అవునండి. ఏదైతే 1500 రూపాయల స్టాక్ ఇది ఎంసీఎక్స్ స్టాక్ ఈ రోజున మనకి మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తూ ఒక 4000 వరకు వెళ్ళిందంటే
ఇది ఎక్కడ 1500 1250 రూపాయలు, ఎక్కడ 4000 రూపీస్ విత్ ఇన్ 6 to 8 months లో. రైట్. అంటే అలా ప్రోగ్రెసివ్ గా పెరిగే స్టాక్ ఓన్లీ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్సే కాదు, ఇండియన్ మార్కెట్ లో కూడా బాగా పొటెన్షియల్ ఉండి ఎఫ్ఐఎస్ నామినల్ గా ఉన్న స్టాక్స్ కూడా చాలా స్టాక్స్ మార్కెట్ లో బాగా పెరిగి ఎంసెక్స్ లాంటిది చాలా మంచి స్టాక్ ఈ కరెక్షన్ లోను ఏదైతే 4000 రూపీస్ దగ్గర నుంచి ఆల్రెడీ 3100 3200 ట్రేడ్ అవుతుంది. ఇలాంటి వాటిలో కూడా మార్కెట్ లో డిప్ వచ్చిన కదా మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు రైట్ స్టాక్స్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. రైట్. ఇంకొక క్వశ్చన్ సార్, వాళ్ళు మెయిల్ చేశారు ఏంటంటే ఈ అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ ఐపీఓ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది షేర్ 187 దగ్గర లిస్టింగ్ అయింది. పబ్లిక్ ఇష్యూతో పోలిస్తే ఇప్పుడు 20.65% పెరిగింది. హీ ఆస్క్డ్ యువర్ సజెషన్ అండి. యాక్చువల్గా ఏంటంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఈ సెకండరీ మార్కెట్, ఇప్పుడు మార్కెట్ లో కొనేదాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. ఏదైతే ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సెకండరీ మార్కెట్ లో ఆ ప్రైస్ అన్నది బాగా టెంప్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ ప్రోగ్రెసివ్ గా ఉన్నంత వరకు కూడా మార్కెట్ బాగా స్పీడ్ గానే మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా సరే కొత్త కంపెనీలో పెట్టాలనుకున్నప్పుడు మనం ఒక 6 months వరకు కూడా మనం వెయిట్ చేసి వాళ్ళు పెట్టాలనుకున్న దాంట్లో 25% పెట్టి వెయిట్ చేసి ఆ తర్వాత దాని యొక్క ప్రోగ్రెస్, దాని యొక్క రిజల్ట్ 2 quarters రిజల్ట్ వస్తాయి కాబట్టి ఆ 2 quarters యొక్క రిజల్ట్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసుకుని అక్కడి నుంచి ఆల్రెడీ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆపర్చునిటీ 6 months లో మిస్ అవుతాం అనుకుంటే 25% మనం పెట్టుకోవాలనుకున్న దాంట్లో 100 షేర్లు కొనాలనుకుంటే ఒక 20 షేర్లు కొని మనం దాంతో మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ తర్వాత దాని యొక్క రిజల్ట్స్ అన్ని చూసుకున్న తర్వాత ముందుకెళ్తే మనకి ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఎలాంటి కంపెనీస్ మల్టిప్లికేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆపర్చునిటీ తీసుకోవడానికి అవకాశం అయితే ఈజీగా ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ సార్, ఈ మనం ఎప్పటి నుంచో మీరు ఇన్ఫాక్ట్ ఫర్ ద లాస్ట్ 3 weeks యూ బీన్ అడ్వకేటింగ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ అదలగొడుతుంది 200 నుంచి 2000కి వెళ్ళింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఫర్దర్ గా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మన జనవరిలో కూడా మనం దీన్ని 1300 1350 దగ్గర కూడా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కూడా మనం ఎస్పెషల్లీ మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. దీని గురించి మనం ఆ ఇంగ్లీష్ పేపర్ లో కూడా మన పేపర్ లో కూడా వలెక్ట్రా గురించి, ఎందుకంటే ఎలక్ట్రికల్ బేస్డ్ కంపెనీ కాకుండా ఏదైతే వలెక్ట్రా అన్నది చైనాలో హైయెస్ట్ నెంబర్ 1 బ్యాటరీ కంపెనీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ కంపెనీతో టైఅప్ అవటం వల్ల దీనికి ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో మంచి లైఫ్ వస్తుంది. దీంట్లో మనకి మంచి ప్రోగ్రెస్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి 1300 దగ్గర 2100 వరకు కూడా మంచి ప్రోగ్రెస్, ఒక 70 to 80% రిజల్ట్ ని మనం చాలా షార్ట్ టర్మ్ లోనే 1.5 month 2 months లోనే చూడటం జరిగింది. ఇది మార్కెట్ లో ఇలాంటి స్టాక్స్ కరెక్షన్ అయినప్పుడు మనం ఒక 1 or 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇది ఏదైనా ఇప్పుడు కొంచెం కరెక్షన్ జరిగి ఒక 1800 రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 1890 లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా దీంట్లో 1 or 2 days మళ్ళీ కరెక్షన్ లో జరిగి 1700 రూపీస్ దగ్గర మళ్ళీ ఇది ఏదైనా అక్కడ వరకు వస్తే మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఎనీ డిప్ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద గుడ్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది మంచి స్టాక్ ఏంటి. రైట్. ఇంకొకటి అండి, కేసర్ ఇండియా గురించి కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకే. దాదాపు 6 నెలల్లో 1000% పైగా పెరిగినాయి. విల్ ఇట్ బి అడ్వైజబుల్ అని అడుగుతున్నారండి. అంటే దాంట్లో వాల్యూమ్స్ కట్ట కొంచెం తక్కువగానే ఉన్నాయండి. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఫండమెంటల్ టెక్నికల్స్ రెండు కూడా మనం స్టడీ చేస్తే తప్ప మనం చెప్పలేము. చాలా తక్కువ వాల్యూమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా అయితే ప్రోగ్రెసివ్ గానే మార్కెట్ లో ఏదైతే 250 రూపాయల దగ్గర నుంచి ఇది లాస్ట్ డిసెంబర్ నవంబర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే 250 రూపాయల దగ్గర నుంచి ఇది 2000 రూపాయల వరకు వెళ్ళింది. కానీ మధ్యలో ఏదైతే ఒక జనవరి రేంజ్ లో డిసెంబర్ 30 డిసెంబర్ 28 ఆ రేంజ్ నుంచి జనవరి రేంజ్ లో అయితే కొంచెం కరెక్షన్ అయితే జరిగింది. జనవరిలోను నవంబర్ డిసెంబర్ లో కొంచెం కరెక్షన్ జరిగి 995 వరకు వచ్చి మళ్ళీ 900 రూపీస్ దగ్గర 1000 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ ఈ రోజున ఆ 2000 రూపీస్ లో ట్రేడ్ అవుతుందంటే అంటే ఖచ్చితంగా దీని బ్యాక్గ్రౌండ్ గట్రా అంత ఫండమెంటల్ గా స్టడీ చేస్తే తప్ప దీన్ని రికమెండ్ చేయలేము. మీరు అన్నట్టుగా అయితే లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 23 దగ్గర నుంచి ఇంకా జనవరి నుంచి కూడా కాదు, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3-4 నెలల్లోనే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది స్టాక్. మరి రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్స్. సో మీరు సజెస్ట్ చేసిన ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రో దానికి సంబంధించి అయితే మంచి ప్రోగ్రెస్ కనిపించింది. మనకి కాలర్స్ కానీ అలాగే మెయిల్స్ పంపిస్తున్న వాళ్ళు కూడా దే ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ రేపు మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.